రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం అన్నారు. కాకినాడ నగర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాలయాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 25,000 రూపాయల కనీస వేతనాలు అమలు చేస్తూ జీవో ఎంఎస్ నంబర్ 130 ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 44/6A ఎండోమెంట్ దేవాలయాలలో కేశఖండనశాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు 20,000 నుండి 25,000కు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందిస్తామని, బీసీ రక్షణ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎస్ సాయి, పాపారావు, సతీష్, కె ప్రసాద్, సురేష్, పట్నాల శ్రీను, జానకిరామ్, మురళి, డిటిఎస్, రమేష్, దుర్గా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు కాకినాడ నగరానికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ సమావేశం యొక్క ముఖ్య విషయం ఏమనగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని 1989లో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చి అనేక మంది నాయీ బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 22 పరిపాలనా కాలంలో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నిటిని కూడా ఈరోజు సూపర్ 6 హామీలన్నింటిని కూడా అమలుపరిచి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా 80% పూర్తి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. మీకు తెలుసు, ఈ 22 పరిపాలనా కాలంలో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో భాగంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు ఒకరికి అవకాశం ఇవ్వడం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అదేవిధంగా 6Aకి సంబంధించి ఎండోమెంట్ దేవాలయాల్లో 44 దేవాలయాల్లో, అంటే 6A అంటే ₹1,00,00,000 పైన ఆదాయం ఉన్న దేవాలయాల్లో ఈరోజు 20,000 వేతనం ఉంటే నాయీ బ్రాహ్మణ సోదరులకు గౌరవ వేతనంగా 25,000 పెంచడం జరిగింది. అదేవిధంగా ఏవైతే సెలూన్ షాపులు నడుపుతున్న నాయీ బ్రాహ్మణ సోదరులు ఉన్నారో వారికి కూడా 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు సెలూన్ షాపులకు ఇస్తూ ఉంటే ఈరోజు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సెలూన్ షాపులకు పెంచడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో ఈరోజు సుమారు 150 కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత విద్యుత్తుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. త్వరలో ఆదరణ 1 ఇచ్చాము, ఆదరణ 2 ఇచ్చాము, ఆదరణ 3 కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏవైతే చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నారో, ఏవైతే చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న మా నాయీ బ్రాహ్మణుల సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదరణ 3 పథకం ద్వారా అత్యాధునికమైన వస్తు సామాగ్రి అందించి వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేదానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మొన్న బడ్జెట్లో మీరు చూసినట్లయితే పోయిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి సుమారు 40,000 కోట్లు పైన పెడితే ఈ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. అంటే పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి సుమారు బీసీల సంక్షేమం కోసం 3,000 కోట్ల పైచిలుకు ఈరోజు ఈ 2026-27 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరిగింది. ఒక పక్క ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు కూడా అనేక విధాలుగా ఈరోజు బడ్జెట్లో ఈ రుణ సదుపాయం పెంచడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చేస్తూనే సూపర్ 6 ఇస్తూనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద ప్రతి నెల ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఒక ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకే ఈరోజు రాష్ట్రంలో ఇచ్చి పేదల సేవలో నిమగ్నమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు.
ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే చెప్పక తప్పదు. ఒక పక్క సంక్షేమం అభివృద్ధి చేస్తూనే పోలవరం అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మన ప్రియతమ యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు విద్యా వ్యవస్థ అనేక మార్పులు చేసి ఈరోజు పటిష్టమైన విద్యా విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి, బీసీ హాస్టళ్లకు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఈరోజు అనేక నిధులు కేటాయించి బీసీ బిడ్డల బాగోగులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టి చూస్తూ ఉంది. ఈ విధంగా ఎటు చూసినా కూడా ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కాబట్టి బీసీలకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దాంట్లో